ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సైకాలజిస్ట్ హరి రఘుప్రియ గారు ఉన్నారు. మనకున్న సందేహాలని అడిగి తెలుసుకున్నాం అమ్మతో. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, మనకి ఇప్పుడు అందరికీ పుట్టినరోజు ఉన్నట్టు రాముల వారికి కూడా అసలు జననం అనేది ఎప్పుడమ్మా అసలు? జై శ్రీరామ్. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వైదైశ్చ సంహితం యః రామచంద్రాయ చరితం సర్వ పాపైః ప్రముచ్యతే. అంటే రాముడు మనలాగే పుట్టాడు. అంటే మనందరికీ ఎలా డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయో స్వామివారికి కూడా అలాగే ఉంది. అది క్రీస్తు శకము BCE 5114వ సంవత్సరం జనవరి 10వ తారీఖు 12 గంటల మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకి. దానిని అభిజిత్ లగ్నము అంటారు. అభిజిత్ లగ్నంలో కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో శ్రీమన్నారాయణుడు 7వ అవతారంగా శ్రీరామ జననం జరిగిందమ్మా. మనం ఆ జననాన్ని ఏది ప్రాముఖ్యత తెలుసుకోవాలి అంటే, రాముడు పుట్టింది నవమి రోజు, గురువారం రోజు. అయితే దాన్ని మనం ప్రాశస్త్యంగా తీసుకుంటామా, లేదు రాముడి పెళ్లి జరిగింది అంటే కళ్యాణం జరిగింది కూడా నవమి రోజే, దాన్ని మనం ప్రాతిపదికగా తీసుకుంటామా, లేదు రాముడి పట్టాభిషేకం అంటే రావణ సంహారం తరువాత పట్టాభిషిక్తుడయ్యాడు అంటే లంక నుంచి తన అందరి సేనలతో భరత లక్ష్మణ ఆంజనేయ స్వామి అందరితో సహితంగా అయోధ్య నగరానికి వచ్చి పట్టాభిషిక్త అయిన సమయం కూడా నవమి రోజే పడింది. 3 నవమి రోజే వచ్చాయి. కానీ మనం ఈ రామనవమిని కళ్యాణంగా ఎందుకు చెప్పుకోవాలి అంటే, కళ్యాణాన్నే మనం ఎందుకు ప్రాతిపదికగా తీసుకుంటున్నాము, రామ జననం ఎందుకు తీసుకోవట్లేదు, పట్టాభిషేకానికి ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వట్లేదు అంటే, ఇప్పుడు మనకి ఉగాది వెళ్ళిన తర్వాత నుంచి చైత్రమాసం ప్రారంభమైంది. చైత్రమాసం దేనికి ప్రాముఖ్యత? శుభాలకి. వసంత ఋతువు దేనికి అంటే ప్రకృతి అంతా పులకించి కొత్తదనాన్ని సంతరించుకున్న సమయం ఇది. ఈ సమయంలోనే ఇప్పుడు ఏదైనా కొత్తగా ఉన్నప్పుడు, మంచి ముహూర్తాలు ఉన్నప్పుడే మనం కళ్యాణాలు కానీ ఒడుగులు కానీ ఇట్లాంటివన్నీ మనం స్టార్ట్ చేస్తాము. సరే, ఇవన్నీ స్టార్ట్ చేయాలంటే, ఇంట్లో మన కార్యక్రమాలు చేసుకోవాలంటే ముందుగా మనకి మనంతర మనం సొంతంగా చేసేసుకోలేము కదా. దానికి ప్రాతిపదికగా ఒక కళ్యాణం జరగాలి, లోక కళ్యాణం జరగాలి. అది ఎవరిది జరగాలి? రాముడిదే జరగాలి. సో దానికోసంగా ఏం చేశారు అంటే, మన పెద్దలు పండితులు పురాణము, వేదవచనము, శాస్త్రవచనాన్ని ప్రకారంగా చూసుకుంటే రాముడి కళ్యాణాన్ని రామనవమిగా మనం తీసుకోవడం జరిగింది. ఈ రామ కళ్యాణం జరిగిన తర్వాతనే అది లోక కళ్యాణం కాబట్టి, ఇక మానవుల కళ్యాణాలు కానీ, మానవుల గృహప్రవేశాలు కానీ, శుభకార్యాలు కానీ, సో అన్నీ మనకి రామ కళ్యాణం తర్వాత నుంచే ఆవిర్భవించాయి. ఇది రామనవమి తాలూకా విశిష్టత. అమ్మ, ఈ సంవత్సరం వచ్చే మనకి 2024లో రాముల వారి కళ్యాణం గురించి విశిష్టత తెలియచేయండి అమ్మా. తప్పకుండా. అయితే మిగతా కళ్యాణాలు అంటే ఈ రోజుకి అంటే క్రోధినామ సంవత్సరంలో చైత్రమాసంలో మనం జరుపుకునే రామ కళ్యాణానికి చాలా విశిష్టత ఉంది. ఎందుకు? మిగతా కళ్యాణాలన్నీ ఒక ఎత్తు, ఈ కళ్యాణం చాలా విశిష్టమైనది. ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా, మిగతా కళ్యాణాలు జరుపుకోలేదా, గత సంవత్సరంలో జరుపుకోలేదా అంటే జరుపుకున్నాము. కానీ ఇప్పుడు జరిపే కళ్యాణం అందరూ అంటే ఒక పులకితంతో జరుపుకుంటున్నాము, ఒక ఆనందంతో జరుపుకుంటున్నాము. ఎందుకో తెలుసా? అయోధ్యలో రామ మందిరం. ఎగ్జాక్ట్లీ. ఆ బాలరాముడు అయోధ్యలోకి వచ్చేసాడు కాబట్టి ఆ స్వామి ఇప్పుడు మనందరితో పాటు ఉన్నట్టుగా ఫీల్ అయ్యి, అంటే ఆ అనుభూతిని మనం చెందుతూ ఈ రామ కళ్యాణం చాలా విశిష్టత సంతరించుకుంది. అమ్మ, ఇప్పుడు రాముల వారి కళ్యాణం ప్రతి గుళ్ళల్లో ఆ రోజు చేస్తూ ఉంటారమ్మా. ప్రత్యేకంగా ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకుంటే మంచిదంటారు? అసలు ఏ విధంగా చేసుకోవాలి? అయితే రాముల వారికి అంటే మనం ప్రతి పండగ జరిపినట్టే కాకుండా ఇది మనకి మొదటి పండగ కాబట్టి తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో అందరం లేచి తలంటి స్నానాలు చేసి, యథావిధిగా తలంటి స్నానాలు చేసి, రాముల వారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. సో అందరూ పసుపు బట్టలు ధరించి
గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టి ఇల్లు వాకిళ్ళు రంగవల్లులు దిద్దుకొని ఇంట్లో చిన్న పెద్ద అందరూ ఆబాల గోపాలము సంతోషాలతో నూతన వస్త్రాలు లేదా శుభ్రమైన వస్త్రాలు ధరించి రాముడి మందిరం అంటే మన పూజా మందిరం ఉంటుంది కదా, అందులో ప్రత్యేకంగా రాముడు సీత లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత ఆంజనేయ స్వామి సహిత ఉన్న పటం మాత్రం అది ప్రత్యేకంగా దానికే విశిష్టత ఎక్కువ ఉందమ్మా. ఆ పటం ఉంటే సరే, లేదు అంటే ఆ పటాన్ని మనం తెచ్చుకొని దానికి పసుపు కుంకుమ పెట్టుకుని గంధం పెట్టుకుని తులసి మాలలు మాత్రమే వేయాలి, మామూలు దండలు వేయడం కాదు. ఆ రోజుకు మాత్రం తులసి మాలతో ఆ స్వామి పటాన్ని అలంకరించాలి. తర్వాత 5 ఒత్తులతో కంచు దీపపు కుందిలో 5 ఒత్తులు వేసి మనం దీపారాధన చేసుకోవాలి. తదుపరి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టుకోవాలి. ఈ మిగతా సంబరాలు మిగతా పదార్థాలు నైవేద్యంగా పెట్టుకున్నా ఈ వడపప్పు పానకానికి విశిష్టత ఉంది. దానికి విశిష్టత అంటే దీనికి ప్రత్యామ్నాయంగా అంటే మనకు ఔషధ పరంగాను ఆధ్యాత్మిక పరంగాను ఒక చిన్న విశేషత ఉంది. ఏంటి అంటే వడపప్పు అంటే మనం పెసరపప్పుగా తీసుకుంటాము. వడపప్పు అంటే వడ అంటే ఇది ఎండాకాలం కదా, ఈ ఎండాకాలము వసంత ఋతువుకి శరద్ ఋతువుకి యమద్రష్ట అంటారు. అంటే ద్రష్ట అంటే కోరలు అనమాట. యమద్రష్ట అంటే యముడి కోరల్ లాంటివి. మనం శరద్ ఋతువులోంచి వసంత ఋతువులోకి వచ్చాము. అంటే శరద్ ఋతువులో మనం ఆ కాలంలో చాలా రకాల డిస్టర్బెన్సెస్ లైక్ అనారోగ్య బాధలు పడి ఉంటాము. చలి కనుకోండి, లేదంటే ఇతరత్ర గొంతు బాధలు కానీ ఇతరత్ర కఫ వాత పిత్త దోషాలతో మనం అనుభవించి ఉంటాం. ఇది కామన్, ప్రకృతి సహజము. ఇమ్మీడియట్గా మనం అంటే తదుపరి వెంటనే మన వసంత ఋతువులోకి వచ్చేసాం కాబట్టి ప్రకృతి మనకి ఏం చేసిందంటే అంటే మన ప్రాపంచిక పరంగా సైన్స్ పరంగా చెప్పేది ప్రకృతి మనకి కొన్ని పదార్థాలని ఇచ్చింది. అంటే ప్రకృతి ఎప్పుడు టైం టు టైం మానవుడికి ఏది అందించాలి, ఏది బాగోగులు అన్నీ ప్రకృతి చాలా కేర్ తీసుకుంటుంది. అంటే ప్రకృతి అంటే దేవుడే కదా, మనిషికి అంటే తన బిడ్డలకి ఏదేది ఎప్పుడు ఎలా చూసుకోవాలనేది దైవం ఎప్పుడూ మన్ని పరిరక్షించుకుంటూనే ఉంటుంది. ఈ కాలంలో ఆ వడపప్పు తింటే ఎండ బాధ నుంచి తట్టుకుంటాము అని దీని అంతరార్థం. ఇది సైన్స్ పరంగా అయితే ఇది మనం చెప్పుకున్నది. అంటే కాలరీత్యా మనం ఇది తినాలి, చలవ చేస్తుంది అని వైద్య పరిభాషలో చెప్పుకుంటాము. ఇవి ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పుకోవాలి అంటే బుధుడికి సంప్రీతి చెందాలి. బుధుడు బుద్ధి వికాసానికి. మనం చలికాలంలో ఎలా ఉంటాం? బద్ధకంగా చేద్దాంలే అన్నట్టు డ్రౌజీగా బద్ధకంగా ఉంటాం. వేసంకాలం వచ్చేటప్పటికి మనం ఎలా ఉంటాం? కొంచెం జోష్గా ఉంటాం. అంటే ఎండ అది అనేది ఒకటి వేరే, ఎండ ప్రతాపంతో ఎలాగా అది ఉంటుంది. కానీ శారీరక పరంగా మనం కొంచెం బద్ధకాన్ని విడిచి యాక్టివ్లోకి వెళ్తాం. అంటే కొంచెం చైతన్యవంతం అవుతాం. ఆ చైతన్యవంతం అవ్వాలి అంటే ఎవరు మనకి ప్రేరేపించాలి? బుద్ధి ప్రేరేపించాలి. బుద్ధికి అధిపతి ఎవరు? బుధుడు. ఆ బుధుడికి ఇష్టమైన పదార్థమే పెసరపప్పు. సో అందుకోసం ఆధ్యాత్మిక పరంగా మనకి పెసరపప్పుని ప్రసాదంగా పెట్టారు. రెండోది పానకంలోకి వస్తే పానకము విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన పదార్థము. అది ఆధ్యాత్మిక పరంగా విష్ణుమూర్తికి ఇష్టం. అంటే రాముడు విష్ణుమూర్తే కదా, సో ఆ పరంగా విష్ణుమూర్తికి ఇష్టం కాబట్టి పానకం పెడతాము. పానకంలో అంతరార్థం ఏంటంటే అందులో వేసేది మిరియాలు. ప్రధానమైన పాత్ర మిరియాలు ఎందుకు వేస్తాము అంటే ఆ చలవ చేసిన అంటే మన శరద్ ఋతువు నుంచి ఈ ఋతువులోకి వచ్చాం కాబట్టి మన బాడీలో మన శరీరంలో రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులు తట్టుకోవడం కోసమని మిరియాలని ప్రకృతి మనకి ప్రసాదించింది. ఆ మిరియాలు మనకి అన్ని కఫ వాత పిత్త దోషాలని పోగొడుతుంది ఆరోగ్యపరంగా. ఆధ్యాత్మిక పరంగా విష్ణుమూర్తికి ఇష్టమైన ద్రవ పదార్థము. అందులో మనం వేసేది బెల్లము. కొత్త బెల్లం వేస్తాము. కొత్త బెల్లం వల్ల ఏంటి ఉపయోగం అవుతుందంటే శరీరాన్ని చల్లబరుస్తుంది. లోపల అనారోగ్యాన్ని మనకి ఏది చూసినా ఏ పండగ విశిష్టత అయినా అమ్మా సైన్స్ కూడా అందులో మిళితమై ఉంది. వైద్యం మిళితమై ఉంది, ఆధ్యాత్మికం మిళితమై ఉంది. అంటే ఆధ్యాత్మికం అంటే అందరూ తీసుకోలేరు కాబట్టి కొంతమంది పోన్లే అని అంటూ ఉంటారు. చిన్నపిల్లలందరూ ట్రాష్ అంటుంటారు. కానీ వైద్యపరంగా చెప్పాలి అంటే ఇవన్నీ దానిలో ప్రతి పండగలోనూ కూడా
ఈ విశిష్టత ఆగి ఉంది. ఎందుకు ముగ్గులు వేసుకోవాలి, రోజు వేసేదానికన్నా ఈ రోజు ఎందుకు వేసుకోవాలి అంటే ముగ్గులో లక్ష్మీ కళ ఉంటుంది, దుష్ట శక్తిని లోపలికి రానివ్వదు. ముగ్గు మనం బయటే వేసుకుంటాం కదా, అవునమ్మా. వీధిలో చాలా మంది నడుస్తూ ఉంటారు కదా, అపార్ట్మెంట్లు అయినా బయట అయినా ఎక్కడైనా ఒక చిన్న నడుస్తూ ముగ్గు ఉంటారు అనేది కదా, వేసుకుంటాం. నడుస్తూ ఉంటారు కదా. నడిచేటప్పుడు రకరకాల పాదధూళిలు వస్తుంటాయి కదా, నెగిటివిటీ ఉంటుంది కదా. ఆ నెగిటివిటీతో మనము రావచ్చు, మన ఇంటి ముందు నుంచి నడిచే వాళ్ళ నెగిటివిటీ కూడా మన ఇంటి దగ్గర స్టక్ అయిపోవచ్చు. దాన్ని పారదోలడానికి సైంటిఫిక్ పరంగా మనం ఏం చేస్తామంటే ముగ్గు వేస్తాము. ప్లాస్టిక్ ముగ్గులు కాదు, స్వచ్ఛంగా బియ్యం పిండితో వెయ్యాలి. దానిలో అంతరార్థం ఏంటంటే మనము పక్షులకి ఆహారం పెడతాం, జంతువులకి ఆహారం పెడతాం. మరి చిన్న చిన్న క్రిమి కీటకాల పరిస్థితి ఏమిటి? చీమలకో లేకపోతే అంతకన్నా చిన్న క్రిమి కీటకాలు ఉన్నాయి, వాటికి ప్రత్యేకంగా మన ఆహారం పెట్టే టైం లేదుగా మనకి. మరి దానికి ఎలా పెట్టాలి? బియ్యం పిండియే దానికి ప్రధానము. ఆ రకంగా మనకి ఆధ్యాత్మికంలో చెప్పిన విశేషం ఏంటంటే చిన్న చిన్న క్రిమి కీటకాల దగ్గర నుంచి పెద్ద పెద్ద వాటికి మనం ఆహారాన్ని ఏర్పాటు చేయాలి. అలా చెయ్యండి అంటే మనం చెయ్యం. రోజు కూర్చుని ఎక్కడెక్కడ క్రిమి కీటకాలు ఉన్నాయని చూసుకుని మనం చేయలేము. అందుకని అట్లీస్ట్ ఈ సమయంలోనైనా రంగవల్లుల్లోని మనం ఇది కనుక పెడితే కనుక ఒకటి దుష్టశక్తులు లోపలికి రావు, నెగిటివిటీ లోపలికి రాదు. పసుపు ప్రధానంగా వాడతాం కదా, పసుపు కుంకుమ అదేంటంటే శుభప్రదము. నెగిటివిటీ రాదు అంటే చెడు రాదు, లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. ఏ ఇల్లు అయితే పసుపు కుంకుమలతో తోరణాలతో పచ్చగా ఉంటుందో ఆబ్వియస్లీ మనకి లక్ష్మీదేవి వచ్చేసినట్టే కదా. ఏ ఇల్లు శుభ్రంగా ఉంటుందో, ఆ ఏ ఇంటి ఇల్లాలు శుభ్రంగా ఉంటుందో అదే లక్ష్మి. సో ఇది ఒక ఆంతర్యం అనమాట. అందుకని ఈరోజు మామిడి తోరణాల్లో కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. మామిడి తోరణాల్లో ఆక్సిజన్ ఉంటుంది. మనం తోరణాలు కట్టడం వల్ల ఏమిటవుతుందంటే గుమ్మంలోంచి మనం దాని కింద నుంచి వెడుతూ వస్తూ ఉంటాం, పండగంతా హడావుడిగా దాని కింద నుంచి తిరుగుతూ ఉంటాం. సో ఆ రకంగా మనలో ఉన్న ఆరాస్లో కానీ నెగిటివిటీ ఏదైనా ఉంటే ఒక్కొక్కసారి మన ఆరాసు ఫ్లక్చుయేట్ అవుతుంటాయి. మనకి చెడు వ్యక్తులతో అది గమనిస్తే, అంటే సైన్స్ పరంగా చెప్తున్నాను, ఆధ్యాత్మికంగా తర్వాత సైన్స్ పరంగా ఏంటంటే మనకి ఆ చెడు వ్యక్తులతో మాట్లాడినప్పుడు నిత్యం మనకు తప్పదు అది. ఆ నెగిటివిటీ మనకి ఉండి అదే కనుక మన ఇంట్లోకి తీసుకువస్తే ఆ ప్రభావం ఇంట్లో కూడా ఉంటుంది. అందుకని మనం గుమ్మం బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఏదైతే మన ఒంటి మీద కానీ శిరస్సు నుంచి పాదాల వరకు ఏదైతే చెడు ఉందో ఆ చెడుని ఈ మామిడి తోరణాలు బయటనే హరించి వేస్తాయి. అందుకే మామిడి తోరణాలు కట్టాలి అంటారు. దాని బదులు ప్లాస్టిక్ ఆకులో ప్లాస్టిక్ కాగితాలో కట్టుకోవడం కాదు, పర్పస్లీ ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుని మామిడి తోరణాలు గుమ్మానికి కట్టాలన్నమాట. సో ఇది మనం చేసుకుని అలంకరణ విధానం. తర్వాత పూజా విధానం దగ్గరికి వచ్చేటప్పటికి దీపారాధన చేసుకుని పట్టుబట్టలు, అందులో పసుపు మాత్రమే వాడాలి. ప్రత్యేకించి రాముల వారికి ఇష్టమైన రంగు పసుపు, పసుపు బట్టలే వాడాలి. పసుపు బట్టలతో ఇంటిల్లపాది కూర్చుని శ్రీరామ అష్టోత్తరము, రామరక్షా స్తోత్రము, శ్రీరామ మంత్రాలు ఇలాంటివన్నీ ఆ రోజు చదవలసిందే. రామాయణంలో కొన్ని కొన్ని అధ్యాయాలు తీసుకొని బాలకాండ, సుందరకాండ ఇలాంటి కాండలు, ప్రత్యేకమైన కాండలు, వాటి వల్ల మనకి ఇంట్లో శుభాలు చేకూరుతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఇంతవరకు మనం లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఏంటి? మన పడ్డ బాధలన్నీ తొలగిపోయి సుఖాలు, సంతోషాలు, ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ లక్ష్మీప్రదాలు కాబట్టి అవి తప్పకుండా మన ఇంట్లో ఉంటాయి. ఎందుకంటే రాముడి పక్కనే లక్ష్మీదేవి ఉంది. సీతమ్మవారంటే వేరే కాదు కదా, లక్ష్మీదేవి అవతారమే సీతమ్మవారు కదా. సో ఈ రామనామకి ఇంత ప్రత్యేకత ఉంది. ఇందులో మనం ఏది తప్పినా ఫలితం తప్పుతుంది. నెక్స్ట్ ఈ అక్షంతలు ఏం చేయాలి అంటే మనకి ఆల్రెడీ మనకి రాముల వారి అక్షంతలు మనకి అందించడం జరిగింది. ఈ అక్షంతలను కూడా రాముల వారి అక్షంతల్లో పెట్టి మనం ఏదైనా కార్యక్రమానికి బయటికి వెళ్ళినప్పుడు శ్రీరామనవమి తర్వాత ఏదైనా ఒక కార్యక్రమానికి, ఉద్యోగం కోసం కావచ్చు, మంచి పని కోసం కావచ్చు, ఏ శుభకార్యానికి మనం బయటికి వెళ్ళినా, శుభకార్యమే కాదు ఏ పని నిమిత్తంగా గుమ్మం దాటి బయటికి వెళ్ళినా 2 అక్షంతలు తీసి తల మీద వేసుకుంటే క్షేమంగా తిరిగి వస్తాము, అనుకున్న కార్యాలు శుభప్రదంగా జరుగుతాయి. అలానే వివాహంలో కూడా జరిగేటప్పుడు కలుపుతారు కదా ఇంకెక్కడి నుంచి మనకి వివాహాలు వస్తూ ఉంటాయి కదా. సో దాంట్లో కూడా పెళ్లి కూతురు తలంబ్రాలప్పుడు ఈ రాముల వారి అక్షంతలు వేసి కలుపుకుంటే ఆ దంపతులు ఇద్దరు నిండు నూరేళ్లు చల్లగా ఉంటారు అని శాస్త్రవచనం. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.